श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। नारायणाय शुद्धाय शाश्वताय ध्रुवाय च भूतभव्य भवेशाय शिवाय शिवमूर्तये विश्वाय विश्वदेवाय विश्वेशाय महात्मने सहस्रोदरपादाय सहस्रनयनाय च सहस्रबाहवे चैव सहस्रवदनाय च शुचिश्रवाय महते ऋतुसंवत्सराय च ओम नमो वासुदेवाय लोकानुग्रहकारिणे धर्मस्य संस्थापनार्थाय यदेच्छवपुषे नमः। శ్రీ విష్ణుస్వామి సర్వలోకములకు వ్యాప్తుడై ఆవరించి ఉన్నటువంటి పరమాత్మగా మనల్ని అందరినీ కూడా కటాక్షించేటువంటి స్వామి అందరికీ కూడా శుభప్రదములైనటువంటి మంగళాశిషముల సంగుగా కానీ కోరుకుంటూ అందరికీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి అర్పిస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి తిరుప్పావై సంబంధించినటువంటి పాసురములలో 22వ పాసుర సంబంధమైనటువంటి విశేషాన్ని ఈ రోజున మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ పాసురంలో గోదాదేవి మిగిలినటువంటి తన స్నేహితులు గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మ వద్దకు చేరి అక్కడ స్వామిని మేల్కొనుము అని చెప్పి ఇంతకు ముందు పాసురంలో ప్రార్థన చేశారు. స్వామి మమ్మల్ని అందరినీ కటాక్షించడం కోసం నేను నిద్ర నుండి మేల్కొనవయ్యా అని చెప్పి ప్రార్థించి నువ్వు తప్ప మాకు వేరొక గతి లేదని శరణాగతిని పొంది స్వామిని అర్థించారు. ఈ విధంగా ఎప్పుడైతే అర్థించారో పరమాత్మను చేరుకున్నారో అక్కడ నీలాదేవితో సహితులైనటువంటి గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేయడం ప్రారంభించారు. భగవంతుణ్ణి చేరిన తరువాత మన యొక్క బుద్ధి విశేషం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ఒక విశేషాన్ని తెలియజెప్పే పాసురం ఈ 22వ పాసురం. కర్మవశం చేత ప్రతి వాళ్ళు కూడా పరమాత్మకి దూరమైపోయి ఉన్నాం. అంటే భగవంతుడికి మనం అందరం దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మనం చేసుకున్నటువంటి యొక్క కర్మవశమే, కర్మవశం లేదా కర్మఫలమే అని గుర్తించాలి. అట్లా కర్మవశం చేత దూరమైనటువంటి జీవులందరూ కూడా పరమాత్మని మరలా కలిసేటువంటి విధానాన్ని తెలియచేసేందుకే ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటిది ఏర్పాటు అయింది. అట్లా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పరమావధి ఏమిటి అంటే ఎక్కడ నుండి మనం వచ్చామో అక్కడకు చేరుకునేటువంటి మార్గాన్ని సులభతరం చేసుకోవడం. దీనికి ప్రధానంగా భగవద్భక్తుల యొక్క సహవాసము, ఆ తర్వాత ఆచార్యుని యొక్క సమాశ్రయణము, ఆ తర్వాత మంత్ర ఉపదేశము, మంత్రానుష్ఠానము, తర్వాత ఆ మంత్రార్థాన్ని మననం చేస్తూ ఉండడం, జపం చేస్తూ ఉండడం, అట్లాగే భాగవత శేషత్వాన్ని పొంది ఉండడం, అంటే భగవద్ ఆరాధనా కైంకర్యపరులను నమ్మి ప్రవర్తించడం, అలాగే పురుషకారమైనటువంటి శ్రీ లక్ష్మీ కటాక్షానికి పాత్రులం కావడం, అట్లాగే ఉపాయముగా భగవానుడే నీవే మా చేత ఈ వ్రతం చేయిస్తున్నావనేటువంటి ఒక భావనని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఆవశ్యకములే. ఇక్కడ నుండి ఇంకొక చోటికి మనం ప్రయాణం చేయాలంటే సాధనములుగా ఎన్ని వస్తువులను మనం ఉపయోగిస్తున్నామో అట్లనే పరమాత్మను మనం చేరడానికి కూడా మార్గములు, ఇవన్నీ కొన్ని మెట్లుగా మనం భావించవచ్చు. అవి ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వరుసగా మనం చెప్పుకున్నవి. వీటిలో మొదటి మెట్టు భగవద్భక్తులతో సహవాసాన్ని చేయడం. రెండవ మెట్టు భగవద్భక్తులతో సహవాసం చేయడం ద్వారా ఒక ఆచార్యుని యొక్క హృదిని దోచుకుని ఆ ఆచార్యుని యొక్క మనస్సులో స్థానాన్ని సంపాదించి ఆయన ద్వారా ప్రయాణం చేయడం రెండవ మెట్టు. ఇక మూడవ మెట్టు ఏమిటి అంటే ఆచార్యుని ద్వారా మంత్రోపదేశాన్ని పొందడం.
4వ మెట్టు ఆ మంత్రమును జపించి అనుష్ఠానం చేసుకోవడం. 5వ మెట్టు భాగవత శేషత్వాన్ని కలిగి ఉండడం. అంటే నేను భగవత్ కటాక్షమునకు పాత్రుని కావడానికి భాగవతులే నాకు ఆశ్రయమయ్యారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఇక 6వ మెట్టు పురుషకారమైనటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందేందుకు కావలసిన ప్రయత్నాన్ని మనం చేసుకోవడం. అలాగే భగవానుణ్ణి ఉపాయముగా భావించి స్వీకరించడం. ఇలా 7 మెట్లు అత్యంత ఆవశ్యకమైనటువంటివి ఉన్నాయి. ఈ 7 రకములైనటువంటి ప్రయత్నముల ద్వారా పరమాత్మను మనం పొందుతున్నాము. ఆరాధన చేసేటువంటి సమయంలో స్వామి యొక్క ఉపచారాలలో చతురుపచారములు, సప్తోపచారములు, షోడశోపచారములు, ఇలా ఉపచారాలు కొన్ని రకాలు చెప్పబడుతున్నాయి. వీటిల్లో చతురుపచారములు అనేటువంటివి పరమాత్మ మనకిచ్చినటువంటి 4 అనేటువంటి సంఖ్యకు సంబంధించిన ప్రతి దానిని గుర్తు చేయడం కోసం చతురుపచారములు చెప్పబడ్డాయి. అట్లాగే ఇదిగో 7 రకాలైనటువంటి మెట్లను మనకు సూచిస్తూ 7 రకాలైనటువంటి మార్గములను మనకు సూచన చేస్తూ సప్త ఉపచారములు అనేటువంటివి పరమాత్మకు అర్పించడం అనే ఒక పదం ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక అనంతరం చేయబోయేటువంటిది షోడశోపచారములు, అంటే 16 ఉపచారములు. ఇవన్నీ కూడా ప్రతి పూజలోనూ మనం చూస్తున్నాం. షోడశోపచార పూజాంకరిష్యే అని సంకల్పం చెప్పి షోడశ ఉపచారములు అంటే 16 ఉపచారములతో అర్చన చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఎప్పుడు అంటే పరమాత్మను మనం సమృద్ధిగా పొందగలిగినప్పుడు. అట్లాగా ఈ సప్తోపచారములు అనేటువంటివి ఏమిటి అంటే పరమాత్మను మనం చేరుకోవాలనేటువంటి ఒక భావి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒక భావన, ఒక సహృద్భావన, ఇలాంటి యొక్క తత్వాన్ని కలిగి ఉండటమే మనకు ఈ వ్రతం ఉపదేశిస్తుంది. ఈ శ్రీవ్రతం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే ఏ ఏ కార్యాచరణములను చేయడం ద్వారా భగవంతుడిని చేరుకుంటాము అనే విషయాన్ని తెలుసుకోవడం. అట్లా ఇంతకు ముందు ఉన్నటువంటి పాసురంలో సూచించబడినట్లుగా అనన్యగతిత్వము అంటే మిగిలినటువంటివి ఏవి మాకు సంబంధము లేదు, నీవు మాత్రమే మాకు సంబంధము అనేటువంటి ఒక భావాన్ని కలిగి ఉండడాన్ని వీళ్ళు చెప్పారు. అట్లా చెప్పబడినటువంటి ఆ అనన్య గతి, దానినే శరణాగతి అని మనం పేర్కొంటున్నాం. ఈ శరణాగతికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని పరమాత్మ యందు ఉంచుతూ భగవంతుని దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తిల్లాలో సూచన రూపంగా తెలియజేసేటువంటి ఒక పాసురం ఈ 22వ పాసురం. దీంట్లో దేహమే నేను, ఈ శరీరము అనేటువంటిది నాకు ఉన్నది కనుక ఈ దేహంతో ఉన్నటువంటి నేనే నేను అని భావించడం, నేను స్వతంత్రుణ్ణి, నేను ఏదైనా చేయగలననేటువంటి ఒక భావం, దీన్నే అహంతాభిమానము అని పిలుస్తారు. నేను అనేటువంటి స్వాభిమానం అనే పేరుతో పిలువబడుతుంది. ఇలాంటి స్వాభిమానం అనేటువంటిది చాలా మన నుండి దూరమైనప్పుడే మనం పరమాత్మను తెలుసుకోగలుగుతాము. వెనుకటి దానిలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా రాజ్యాన్ని వదిలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చాము అని చెప్పారు. ఇంతకుముందు పాసురంలో శత్రురాజులందరూ కూడా రాజ్యాన్ని వదిలేసి వచ్చినట్లుగా నీ వాకిట్లోకి వచ్చినట్టు మేము కూడా వచ్చామని చెప్పారు కదా. ఇలా చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఒకవేళ తిరిగి రాజ్యాన్ని ఇచ్చావనుకో మేము తీసుకోము, నువ్వు రాజ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చామని, తీసుకోవడం కోసం, రాజ్యం కోసం వచ్చామని అనుకుంటావేమో ఒకవేళ, అలా అన్నాం కాబట్టి. కానీ మాకు అది అక్కర్లేదు స్వామి, మేము నీ వాకిట్లో ఉన్నట్లుగా ఉన్నాము అని ఊరక ఉదాహరణ చెప్పాము అంతవరకే. కానీ మాకు కావాల్సింది ఏమిటి అంటే నీ యొక్క మమత, నా అనేటువంటి భావన నీలో కలిగించడమే మేమందరం కూడా పొందదగినటువంటి ప్రయోజనంగా భావిస్తున్నామయ్యా అని చెప్పడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. స్వస్వరూప జ్ఞానాన్ని కలిగి, స్వస్వరూపం అంటే నా యొక్క స్వభావము, నా యొక్క తత్వము అని ఎవరికి వాళ్లకు తెలుసుకుని తాను పరతంత్రుడను అనేటువంటి జ్ఞానం చేత, ఇది నా జ్ఞానం, నాది, నా దేహము, నా శరీరము, నా మనస్సు, నా కళ్ళు, నా ముక్కులు, నా చెవులు అనేటువంటి భావన కాకుండా వీటన్నిటికీ కూడా అతీతుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడని, పర అనేటువంటి ఒక అధికత్వాన్ని కలిగి ఉన్నాడని, ఆ అధికుడైనటువంటి సర్వేశ్వరుడికి ఇవన్నీ బద్ధములై ఉన్నాయి అనేటువంటి ఒక
తెలివిని కలిగి ఉండడమే జ్ఞానము అని పిలుస్తారు. దీన్నే పారతంత్రిక జ్ఞానము అని పిలుస్తారు. ఇది ఎప్పుడైతే నీకు కలుగుతుందో పారమార్థిక జ్ఞానం అని కూడా దీన్ని అంటారు. ఈ పారమార్థిక జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఏమిటది అంటే ఈ నీకు కనిపిస్తున్నటువంటి ఏది కూడా నీది కాదని, వీటన్నిటినీ కూడా తయారు చేసేవాడు, నిర్మాణం చేస్తున్నటువంటి వాడు, వాటన్నిటిని స్థిమితపరుస్తున్నటువంటి వాడు, ఈ స్థిమితపరిచినటువంటి వస్తువులన్నిటినీ కూడా మరలా నశింపు పొందేలాగా చేస్తున్నటువంటి వాడు, మనకంటే అతీతుడు ఇంకొకడు ఉన్నాడన్నటువంటి జ్ఞానం. ఇలాంటి ఒక జ్ఞానాన్ని పొందడమే ఏం చేస్తుంది అంటే స్వాతంత్ర్య జ్ఞానాన్ని నశింపజేస్తుంది. సహజం కదా అది. నేను కాదురా బాబు ఈ పని చేయాల్సి, నాకంటే పెద్దవాడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి భావన మనకు ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది, మన గొప్పతనాన్ని మనం తగ్గించుకునేలా చేస్తుంది. అట్లా స్వాభిమానం మనకి పోవాలంటే ఏం కావాలి, పర అభిమానం పొందాలి. పరాభిమానాన్ని కలిగి ఉండడం అంటే పర అనేటువంటి స్వామి, పర అనేటువంటి అవతారాన్ని పొందినటువంటి స్వామి, మనకంటే కూడా అధికమైన స్థితిని కలిగి ఉన్నటువంటి స్వామి, ఆ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే పర అభిమానం. అంతేగాని పరాభిమానం అంటే ఇతరుల మీద అభిమానాన్ని కలిగి ఉండటం అని సామాన్యార్థంగా మనం చెప్పుకుంటున్నాం. ఇతరుల మీద అభిమానం కావాలనే సామానార్థం ఎందుకు వచ్చింది? పరాభిమానం అంటే పరులయందు భగవంతుని దర్శనం చేయమని కదా అర్థం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకములైనటువంటి జీవరాశుల యందు పరమాత్మ ఉన్నాడనేటువంటి భావన ఉంది కనుక పరాభిమానాన్ని కలిగి ఉండడం, పరులకు మేలు చేయడం అంటే పరమాత్మను ఆరాధించడంతో సమానమైంది. అందుకనే మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఒక నానుడి లోకంలో వ్యాప్తి చెందింది. వరులేయవి యొనరించిన తన మనంబునకు అప్రియమగు, వరులు ఏయవియునరించిన తన మనంబునకు అప్రియమగు, తానురులకు అవిసేయకునికి పరమధర్మపరాయణము ధర్మపథములకెల్లన్. ఎవరు ఏ పని చేయడం చేత నీ మనస్సు బాధపడుతోందో, ఎవరు ఏ మాట మాట్లాడడం వల్ల నీ మనస్సు బాధపడుతుందో, నువ్వు ఆ పనిని పరుల ఎడల చేయకుండా ఉండడమే పరమధర్మము. భగవంతుడు చెప్పిన మాట ఇది. దీన్ని తిక్కన గారు మహాభారతంలో మనకు చక్కగా వివరించారు. కాబట్టి పరులకు మేలు చేసేటువంటిది ఏమిటి అంటే, నీకు దేనివల్ల బాధ కలుగుతోందో, నీకు దేనివల్ల కష్టం కలుగుతోందో, నీకు దేనివల్ల ఇబ్బంది కలుగుతోందో ఆ పనిని నువ్వు చేయకుండా ఉండడమే పరమాత్మకిష్టం. కనుక అలాంటి తత్వాన్ని నీవు కలిగి ఉండడమే పరమాత్మకు చాలా దగ్గర చేసేటువంటి కర్తవ్యము అని తెలుసుకోవాలి. దానివల్ల స్వాభిమానాన్ని మనం తప్పనిసరిగా వదిలివేయగలుగుతాం. పరమాత్మకే తాను శరీరము వంటి వాణ్ణి, నేను జ్ఞానముచే మాత్రమే పరమాత్మకు చెందినవాడిని, శరీరంతో సహా నేను ఎవరిని అంటే ఆయనకు చెందినవాడిని, నాకంటే ఇతరమైనటువంటి వాడు, నాకంటే గొప్పవాడైన పరమాత్మకు చెందినవాడిని అనే భావాన్ని కలిగి ఉండడమే జ్ఞానము. అందుచేత అలాంటి జ్ఞానం అనేటువంటిది ఎవరికైతే కలుగుతుందో వాడు అహం అనేటువంటి మాటకి అర్థం నేను అనే భావాన్ని వదిలేస్తాడు. అహం అంటే నేను అనే భావం అనేటువంటి ఆలోచన నుండి వాడు బయటకు వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ అహం అనేటువంటిది తొలగిపోతుందో వెంటనే నీకు స్వాతంత్ర్యత అనేటువంటి భావన తొలగిపోతుంది. నేను పరతంత్రుణ్ణే, స్వతంత్రుణ్ణి కాదనేటువంటి ఒక జ్ఞానం నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎటువంటి పొరపాటు చేయవు, సమాజానికి ఎటువంటి హాని చేయవు, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చేయాలనే ఆలోచన కూడా చేయవు. కాబట్టి పరమాత్మయే ధారకమైన వాడు, ఆ పరమాత్మయే పోషకమైనటువంటి వాడు, ఆ భగవానుడే భోగ్యమైనటువంటి వాడు అనేటువంటి బుద్ధి నీలో కలుగుతుంది. కనుక దానిని పొందడమే శరణ్యము అని అంటున్నాను, శరణాగతి అని అంటున్నాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన వాకిట్లో నిలబడి శరణాగతిని వేడుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే పని అయిపోదండి. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు శరణాగతిని పొందడం కూడా మన పనిని సాధించుకోవడానికి ఉపయోగపడేటువంటి యొక్క వ్యవహారము.
కనుక ప్రతి వాళ్ళము ఈ శరణాగతి తత్వాన్ని అవలంబించడం ద్వారా పరమాత్మను త్వరగా చేరుకోగలుగుతామని తెలుసుకోవాలి. అట్లాగే మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చామయ్యా, దేనికోసం వచ్చాము అంటే వేరొక దిక్కు లేక, మరొక దారి లేక. ఎందుకు దారి లేదు అంటే దారి ఇవ్వలేదు కనుక లేదు కాదు, మాకు వేరే దారి కనిపించడం లేదు స్వామి, నీవు మాత్రమే గొప్ప, నీవే మాకు శరణ్యుడవు అనేటువంటి భావన కలిగి వచ్చాము అని కదా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి రక్షించకపోతే వెళ్ళిపోతారో, లేకపోతే రక్షించకుండా వీళ్ళందరూ కూడా నువ్వే అని ఉంటారో చూద్దామని కృష్ణ పరమాత్మట మాట్లాడకుండా ఉన్నట్టండి. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదని వచ్చారు, పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు కొంతమంది వెళ్లకుండా అలానే ఉంటారు. నువ్వు ఏమన్నా చెయ్యి, వెళ్ళిపోయినా చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం కదా, రక్షిస్తే నువ్వు మా రక్షకుడు అని నమ్ముతాము, రక్షించకపోతే నీ దగ్గరికి వస్తున్నామని ఆనందపడతాం అనే భావనతో ఉంటారో లేదో అని పరమాత్మ పరీక్షిస్తున్నారట. అలా పరీక్షిస్తూ ఆయన ఊరకున్నాడు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారట, ఆయన్ని ప్రార్థన చేస్తూ నిలబడి ఉన్నారట. స్వామి ఎప్పుడు కనులు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అందుచేత తాను ఎంతటి గొప్పవాడైనా తనదేమీ లేదనేటువంటి భావనని పొంది ఉండడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఉదాహరణలు, వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు మనల్ని అందరికీ కూడా ఆచరణ యోగ్యమైనటువంటివే. కనుక వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తూ పరమాత్మ సన్నిధిలో ఉన్నారో మనకు ఈ పాసురం ద్వారా తెలుస్తుంది. దాన్ని ముందుగా పఠించుకుందాం. அங்கண்மாங்களத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்தவாமரை பூ போலே செங்குண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களு மாதித்தியனு மெழுந்தான் போல் ஆங்கனிரண்டு உங்குண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் చాపమిళందేలోర్ ఎంబావాయి అంటూ వీళ్ళు ఈరోజు 22వ పాసురంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చెబుతున్నారు ఇందులో అంటే, అంగళ్ మాంగళత్తరసర్ అభిమానభంగమాయి వందు, ఓ పరమాత్మ సుందరములై అందముగా ఉన్నటువంటివై విశాలమైనటువంటి, సుందరమైనది విశాలమైనటువంటిది అయిన మహాపృథివి మొత్తాన్ని, రాజ్యాన్ని మొత్తాన్ని, భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఏలుతూ ఉన్నటువంటి రాజులు అహంకార శూన్యులై, అహంకారాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళై వచ్చి నిన్ను చేరినట్లుగా మేము నీ దగ్గరికి వచ్చి చేరామయ్యా అని గోపికలందరూ కూడా చెప్తున్నారు. మొట్టమొదటి వాక్యంలో రాజులతో పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, భూమిని పరిపాలించేటువంటి రాజులు చాలా అభిమానాన్ని కలిగి ఉంటారు సహజంగా. ఆస్తి ఉన్నవాడికి అహంకారం ఉండడం సహజం కదా, అట్లాగా ఇక్కడ భూమిని పాలించేటువంటి రాజులు అభిమాన భంగమయ్యి, ఎప్పుడు భంగమవుతుంది అంటే తనకంటే గొప్పవాడైనటువంటి ఒక చక్రవర్తి లాంటి వాడు వచ్చి వాడి మీద యుద్ధం చేసినప్పుడు ఎక్కడ నన్ను ప్రమాదాన పడిపోతానో అనేటువంటి భావాన్ని కలిగి వచ్చి సామంతులుగా చేరిపోతూ ఉంటారు. అట్లా చేరారంటే అర్థం ఏమిటి? అభిమానాన్ని తగ్గించుకోవడమే కదా. కాబట్టి అభిమాన భంగమై వాళ్ళందరూ కూడా ఒక చక్రవర్తి వద్దకు వచ్చినట్లుగా గోపికలట కృష్ణుని దగ్గరికి వచ్చారట. దేన్ని పక్కన పెట్టి? అభిమానాన్ని పక్కన పెట్టి. సర్వేశ్వరుడు, ఈశ్వరతత్వము అనేటువంటిది సహజంగా ఉంటుంది. అది మనం చెబితే వచ్చేదో కావాలని ఏర్పడేదో కాదు. సహజంగా ప్రాకృతికమైనటువంటి తత్వాలలో ఈశ్వరత్వము అనేటువంటిది ఉండి తీరుతుంది. జీవులు వాళ్ళు కూడా వృధా అయినటువంటి అభిమానం చేత మామూలుగానే ఈశ్వరతత్వం ఉంటుంది వ్యాపించి. కానీ దాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? ఈశ్వరోహం, నేనే ఈశ్వరుణ్ణి అని భావిస్తున్నారట. రాజు ఏమనుకుంటాడు? ఈ రాజ్యమంతా నాదే, ఇదంతా నేనే పరిపాలిస్తున్నాను, ఇదంతా నేనే సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు కదా.
రాజుల ఉదాహరణగా చెప్పారు ఇక్కడ అంతే. కానీ ఇంటి యజమాని కూడా అదే అనుకుంటాడు, ఈ కుటుంబం నాది, ఇందులో ఉన్న వాళ్ళందరూ నా మాట వింటారు, వీళ్ళందరికీ నేను పెడుతున్నాను, వీళ్ళు ప్రతి వాళ్ళు అనుకునే మాట ఇది. అట్లా జీవులన్నీ కూడా వృధా అభిమానం చేత ఈశ్వరుణ్ణి నేనే అని భావిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రత్యేకతని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేను గొప్ప అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి ఒక నినాదం ఉన్నది. అదేం చెప్పబడుతోంది దాంట్లో అంటే, సర్వభూతములకు ఈశ్వరుని కంటే ఏదీ తక్కువ కాదు. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములలోనూ ఈశ్వరుడే గొప్పవాడు. గొప్పవాడైనటువంటి ఈశ్వరుడిని నేనే అనేటువంటి భావాన్ని ప్రజలు కలిగి ఉంటారు. కానీ ఆ భావన ఎవరిది అంటే, మనందరికీ కూడా పరతంత్రుడైనటువంటి పరమాత్మది అని తెలుసుకోవాలి. సహజంగా స్వామి భగవంతుడు, దేవుడని మనం పిలుచుకునేటువంటి ఆ స్వామి పరమాత్మ అయి ఉండగా, పరమాత్ముడు అంటే మనకంటే గొప్పవాడు, అలా ఉండగా మేమే ఈ రాజ్యానికి రాజులము, మేమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాము, స్వాతంత్ర్యం ఉన్నవాడికే మేమందరం కూడా రాజులమవుతున్నామంటే మేము స్వాములము కదా, కనుక అధికారం అనేటువంటిది మాకున్నది, కనుక మేమే స్వాతంత్ర్యులము అనే భావన. అట్లాగే ఈ మొత్తము జగత్తు కూడా, ఈ భూమండలం అంతా నేను పరిపాలిస్తున్నాను కనుక ఇది మొత్తము నాదే, ఈ సొత్తంతా నాదే అనేటువంటి భావం. ఇవన్నీ ఎప్పుడైతే మనలో నుండి పోతాయో, వీటన్నిటికీ కారకుడైన వాడు భగవానుడు తప్ప నేను కాదని మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడే స్వామి యొక్క కటాక్షం లభిస్తుంది. కానీ ఈ జీవరాశి మొత్తం, జీవకోటి మొత్తము కూడా ఎవరి సొత్తు? రాజుగారి సొత్తా? కాదు కదా, రాజుతో సహా భగవంతునికి సొత్తు. కనుక ఆయనొక్కడే స్వామి, మరొకడెవడు కూడా స్వామి కాదు. కానీ జీవులందరూ కూడా, జీవకోటి మొత్తం అంతా కూడా ఏమనుకుంటూ ఉంటుంది? స్వాతంత్ర్యము అనేటువంటిది కలిగి ఉండి స్వామిత్వము నాకున్నది, నేనే గొప్పవాణ్ణి అని భావిస్తూ ఉంటారు. జీవులందరూ కూడా ఇలాంటి భావన కలిగి ఉండడం వల్లే భగవానుడికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి భావం నుండి బయటపడి మనకంటే గొప్పవాడైన స్వామి మరొకడు ఉన్నాడనే భావన కలిగి ఉంటే తద్వారా భయము, తద్వారా బాధ్యత తెలుస్తుంది. భయము లేకపోతే బాధ్యత నుండి దూరం అవుతుంది. ఇక్కడ సందర్భం వస్తున్నది కనుక మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ఒక పిల్లవాడికి తల్లిదండ్రులంటే భయం లేదు. ఇవాటి సామాజికమైనటువంటి వ్యవహారాల్లో హేతువాదులు మొదలైన వాళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే, భయపెట్టకూడదట, స్నేహభావాన్ని కలిగి ఉండాలట. స్నేహం అంటే ఏమిటి? స్నేహభావాన్ని కలిగి ఉండడం తప్పు కాదు, స్నేహితుడుగా భావించడం తప్పు. విద్యార్థి విద్యార్థియే, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడంటే భయం లేకపోతే పిల్లవాడు చెప్పింది వింటాడటండి. ఆ విషయం వాళ్ళకి తెలుసు. నువ్వు తన్నులు తినే కదా ఇంత దూరం వచ్చావు, హేతువాది కదా, నువ్వు సరిగ్గా తన్నులు తినలా, అందుకనే ఆ తన్నులు ఏమయ్యాయి, నిన్ను వ్యతిరేక భావాల్లోకి ప్రయాణించాయి. కొట్టినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కొట్టామనుకోండి, వాడికి ఆ దెబ్బ యొక్క తత్వం తెలియదు. తద్వారా దెబ్బలంటే భయం ఉండదు, ఏముందిలే అలాగే కొడుతుంటారులే అనుకుంటుంటారు. కాబట్టి ఒక దెబ్బ ఎలా ఉండాలి అంటే, వాడికి దాని రుచి తెలిసేలా ఉండాలి. అప్పుడు వాడు పక్కకి వెళ్లకుండా ప్రయాణం తన స్వతసిద్ధమైనటువంటి మార్గంలోనే చేస్తాడు. ఎప్పుడైతే నీకు భయం లేదో, తల్లిదండ్రులంటే భయం లేదు, గురువులంటే భయం లేదు, ఈ భయం ఎప్పుడైతే నీకు లేదో భవిష్యత్ అన్నా కూడా నీకు భయం లేదు. కాబట్టే ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏమిటంటే, బళ్ళో ఉపాధ్యాయుడు కొట్టాడనో, గుళ్ళో దేవుడు పలకలేదనో, ఇంట్లో తండ్రి తెచ్చివ్వలేదనో కాదండి. ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మనోబలం లేకపోవడం, మనస్సులో భయం లేకపోవడం వల్ల బాధ్యత తెలియకపోవడం.
బాధ్యత తెలియకపోవడం వల్ల జీవితానికి సంబంధించినటువంటి ఒక భరోసా అనేటువంటిది వాళ్లకు లేకపోవడం. ఆ భయం అనేటువంటిది ఏం చేస్తుందంటే, పద్ధతిని నేర్పినప్పుడు, బాధ్యతని నేర్పేటువంటిదిగా భయం ఉన్నప్పుడు అది బాధ్యతను అందిస్తుంది. ఎంతటి బాధ్యతనైనా మోయగలిగినటువంటి, భారాన్నైనా మోయగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ భయం నీలో వ్యతిరిక్త భావనలో ప్రయాణం చేస్తుందో, తద్వారా అది వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి పిల్లలప్పటి నుండి, చిన్నపిల్లలప్పటి నుండి కూడా పెద్దలంటే భయాన్ని, గౌరవంతో కూడుకున్న భయాన్ని ఏర్పరచాలి. చూడండి పిల్లలందరూ కూడా, ఎవరైనా టీచర్స్, ఉపాధ్యాయులు కనిపిస్తే ఈ రోజుకు మనం చేతులెత్తి నమస్కరిస్తాం. కానీ ఇవాళ పిల్లలు ఉన్నారు చూడండి, ఒక్కడైనా వాళ్ళ గురువులు ఎవరైనా కనపడితే నమస్కారం అండి అనేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకని లేరు అంటే, అది సంస్కారం కాదుట. హాయ్ అని పలకరిస్తే సంస్కారం. ఏమిటిది? టీచరా, ఉపాధ్యాయుడా, సామాజిక మార్గదర్శ, సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి వాడని పొగిడితే సరిపోయిందా? ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువ ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి, ఆయన నుండి పొందవలసినటువంటి ఒక తత్వాన్ని మనం పొందగలగాలి. ఎప్పుడైనా సరే వాన వచ్చేటప్పుడే నీళ్లు పట్టుకోవాలి. పంపు వస్తున్నప్పుడే కదా పిందెలు పెట్టి నీళ్లు పట్టుకోవాల్సింది. పంపు రావాలంటే ఏం కావాలి? దాంట్లో నీళ్లు ఉండాలి. అలా నీళ్లు ఉన్నప్పుడే వస్తాయి. కనుక గురువు దగ్గర చెప్పాలనే తపన ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. ఆ గురువుకు తపన ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందంటే, విద్యార్థులు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు వస్తుంది. అది లేనప్పుడు ఏమవుతుందండి? కాబట్టి మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళే తప్పులు చేస్తారు తప్ప, సరి అయినటువంటి జ్ఞానం ఉన్నవాడెవడు తప్పు చేయడు. విద్యార్థిని కొడుతున్నారు, చంపేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, 4 వాతలు పడ్డాయి. నీ శరీరం మీద ఎన్ని వాతలు పడితే నువ్వు ఇవాళ సమాజంలో గొప్పవాడిగా ఉన్నావనే గుర్తు తెచ్చుకోవాలి. పిల్లవాడికి ఒక వాత పడిందంటే నువ్వు కొట్టలేకపోతున్నావు, నా పిల్లవాడిని నేను ఎలాగూ దారిలో పెట్టలేకపోతున్నాను, వాళ్ళు పెడుతున్నారని భావించగలుగుతున్నావా నువ్వు? అలాగని కొట్టి చంపేయమంటారా అని అంటారు మాట్లాడితే. కొట్టి చంపేయడం గురువుల యొక్క ఉద్దేశ్యం కాదు. మీరు వెళ్ళి చూడండి, పాఠశాలల్లోకి వెళ్ళి చూడండి, పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారు. మనం ఇంట్లో చూస్తేనే, ఇంట్లో తల్లిదండ్రులకు ఎదురుతుంది. నువ్వు కన్నా పిల్లవాడు నీ మాట వినట్లేదంటే నీ స్థితి ఏమిటో నీకు అర్థం కావట్లా? కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే, చిన్నప్పుడు తాతమ్మలు, నాయనమ్మలు ఉన్నప్పుడు కథలు చెప్పారు, మంచి మంచి విషయాలు చెప్పారు. తద్వారా విలువలతో మనం బతికాము కనుక ఆ విలువలు ఏమిటో మనకు తెలుస్తున్నాయి. ఇవాళ వాళ్ళు లేరు, ఆ విలువలు తెలియట్లేదు. బళ్ళోకి వెళితే పాఠం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ గుణపాఠం చెప్పేవాళ్ళు లేరు. ఎందుకని అంటే, గుణపాఠం చెబితే ఆయన గుణాన్ని శంకించే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి తెలుగు ఉపాధ్యాయులు, భాషా ఉపాధ్యాయులందరూ ఏం చేస్తున్నారు? భాషని చెప్పటంలే, భాష్యాలు చెప్పటల్లా, కేవలం ప్రతి పదార్థ తాత్పర్యము అంటే ప్రతి పదము, అర్థము, తాత్పర్యము మాత్రమే చెబుతున్నారు. దాన్ని సమాజానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పట్లేదు, దాని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పట్లేదు. అన్వయించుకున్నటువంటి ఆ అనుభవం పూర్వకమైనటువంటి ఒక విశేషాలు వాళ్ళకి చెప్పట్లేదు. ఇలా ఆచార్యులైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే మిన్నకుంటున్నారో ఖచ్చితంగా అదే సమాజానికి వినాశహేతు అవుతుంది. మహాభారతం చెప్తోంది, సారపు ధర్మమున్ విమల సత్యము, సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకుచే చెడబారినదైన వ్యవస్థ, దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, అది వారలగ చేటగుగాని, అది వారల చేటగుగాని, ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఎంత చక్కటి విషయం చెప్పారు చూశారండి. భీష్ముడు, ఆయన్ని ఎదిరించి చంపగలిగినటువంటి వాడు లేడు. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులందరికీ విద్య నేర్పినటువంటి గురువు అయిన, కానీ వాళ్ళ చేతుల్లోనే ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. కృపాచార్యుడు, ధృతరాష్ట్ర మహారాజు, ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు వినాశనమైంది కురుక్షేత్రంలో? ఈ కౌరవ సేన మొత్తం అంతా వినాశనానికి కారణమవడానికి కారణం ఏమిటి అంటే,
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే చెడవారినదైన వ్యవస్థ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల సేటకు గాని. వీళ్ళందరూ ఉన్నారు సభలో. దుర్యోధనుడు తప్పు చేస్తున్నాడని తెలుస్తోంది. వారించడం, దుర్యోధన అది తప్పయా అని చెప్పడం గొప్ప కాదండి, ఆ పనిని మాన్పించగలగడం గొప్ప. అందరూ చెప్తారు ఇది తప్పండి, అదండి, ఇదండి, అట్లా చేయకూడదండి, ఇట్లా చేయకూడదండి. చెప్పడం గొప్ప కాదు, చేసి చూపడం గొప్ప. వీళ్ళందరూ ఏం చేశారు? చెప్పారు అంతే. కానీ వాడు వినలేదు కనుక వాడి మూలాన ఏమైంది? ఈ మహాపండితులు, గొప్పవాళ్ళు, పరాక్రమవంతులందరూ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో నశింపు పొడాల్సి వచ్చింది. కనుక వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడతారనడానికి ఉదాహరణ ఇదే. కాబట్టి దక్షులైనటువంటి వాళ్ళు, ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే దాన్ని ఖండించి తీరాలి. కానీ తీరుతున్నారా? మనకెందుకులే అనే ఒక ఉదాసీనత సమాజంలో వచ్చేసింది. పాఠం బాగా చెప్పగలిగిన ఉపాధ్యాయుడు బడిలో ఉన్నాడు అనుకోండి, పక్కన ఉన్నటువంటి తరగతిలో ఉన్న ఉపాధ్యాయుడు అంటాడు, ఏమండి మీరు ఒక్కళ్ళే గురువులా, మీరే బాగా చించుకునేలా పాఠం చెప్తున్నారే, ఎందుకండి, ఏమిటి ఉపయోగం అండి, ఎంత చెప్పినా అంతేనండి, మీరు చెప్పినా చెప్పకపోయినా నెల జీతం మనకు వస్తుంది కదండి. ఇది ఉదాసీనత. దీని వలన ఏం కలుగుతుంది అని అంటే వినాశనమే కలుగుతుంది. తెలుసుకోండి. సామాజికమైనటువంటి యొక్క తత్వాన్ని తెలియజెప్పండి. పిల్లలందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం, అసలు వాళ్ళని సరిదిద్దుతున్నామంటే ఏం లేదు. ఎవరో వచ్చి బాగు చేయాలి. ఆయన ఎవరో చెప్పారు చూసారా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవ్వరు రారు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మనమే చేసుకోవాలి. మన పిల్లల్ని మనమే సరిదిద్దుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి ఏదో చెబుతారంటే అసలు వినే తత్వం నీలో ఉండాలి కదా, ఉన్నప్పుడు కదా చెప్పడానికి, వినడానికి. కాబట్టి ఎందుకని వినట్లేదు? కారణం ఏంటంటే అహం, నేను అనే భావన చిన్ననాటి నుండే పిల్లలతో సహా ప్రారంభమైపోతుంది. ఈ అహంకారాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో, ఈ అహంభావాన్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో అప్పుడే పరమాత్మ సన్నిధానానికి నువ్వు చేరగలుగుతావు. నీకంటే గొప్పవాడి దగ్గర నువ్వు స్థానాన్ని పొందగలుగుతావు. నీకంటే గొప్పవాడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు అని తెలుసుకోవాలి. ప్రతివాడు తనకు తెలిసినదే జ్ఞానమని, తనకు తెలిసినదే పాండిత్యమని, నాకు వచ్చినదే విద్య అని. ఎందుకండి శాస్త్ర సంబంధమైనటువంటి చర్చలు ఎక్కడ చేయాలి? 10 మందిలోనా? సమాజంలో ఎదురుగా కూర్చుని శాస్త్రీయమైనటువంటి చర్చలు ఎవరైనా చేస్తారా? అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ధర్మశాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు, దేవతలు, పూజలు, పురాణాలు, ఇతిహాసాల గురించి చర్చలు టీవీల్లో బహిరంగంగా పెడుతున్నావే, ఆ చర్చలు అక్కడ పెట్టే బదులు ఒక అణుబాంబు తయారు చేసేవాడిని తీసుకొచ్చి టీవీలో పెట్టి అక్కడ పెట్టి చేయించండి, అందరికీ తెలుస్తుంది కదా. అది ఎందుకు చేయట్లేదు అంటే అణుబాంబు మీద వేస్తే అది ప్రమాదం అని తెలుసు గనక. ఇది చులకనానే? సంస్కృతి అంటే చులకననియా? సంస్కృతి సంప్రదాయాలంటే చులకన వలన దాన్ని తెచ్చి సమాజంలో పెట్టి డిబేట్లు పెట్టి లేదా చర్చలు పెట్టి వినాశనానికి కలిగించేటువంటిది. పంచాంగము అనేటువంటిది చాలా గొప్పది, దాంట్లో ఉన్నటువంటి విశేషాలు చాలా గొప్పవి. అవన్నీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని కలిగిన నాడు, అవన్నీ కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తును గురించి చెప్పగలిగిన నాడు ఉన్నతంగా ఉంటుంది. ఎందుకని అలా చెప్పట్లేదు? మరి పండితులందరూ ఒకటి కావచ్చు కదండి అని చెప్పవచ్చు. పాండిత్యం ఉన్నవాడు ఉంటే కదా ఒకటి కావడానికి. ఎవరికి వాళ్లకు విషయ జ్ఞానం అనేటువంటిది ఉన్నదే తప్ప విశేష జ్ఞానం అనేటువంటిది లేదు. అంటే నేను ఎవరిని కావాలని విమర్శించడం కాదండి, తెలుసుకోవాలి, తత్వాన్ని తెలుసుకోవాలి. పూర్వంలో కూడా పండగలు 2 తిథుల్లో వచ్చినాయి, మరి ఆ రోజున ఎవరు కొట్టుకోలేదే. ఇవాళ ప్రతి పండుగ టీవీలు పెట్టడం, వాటి ముందు కూర్చోవడం, ఇది కొట్టుకోవడం, అదేంటండి ఇదేంటండి, వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు. ఎందుకండి ఈ చర్చలన్నీ అవసరమా? పండితులందరూ చాటున కూర్చుని ఒక నిర్ణయం చేయండి చక్కగా. ఇదిగో ఈ పండుగని ఈ రోజున అని చెప్పండి. ఆ చెప్పబడినటువంటి దాన్ని టీవీలోకి వచ్చి చెప్పండి, తప్పులేదు. టీవీలోకి వస్తున్నా అంటే నేనేదో చక్కగా రంగులేసి కూర్చుని ఆ ప్రపంచానికి నేను చక్కగా కనపడుతున్నాను అనుకుంటే ఎలా? ఇది తప్పు. శాస్త్రాన్ని మిడిమిడి జ్ఞానంతో బోధించడం తప్పు. శాస్త్రాన్ని అవహేళనాత్మకంగా మాట్లాడడం తప్పు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కేవలం విలువలు లేకుండా చదువుకోవడం వల్ల, రసజ్ఞత లేకుండా చదువుకోవడం వల్ల
జ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో సరి అయినటువంటి ధోరణిలో చదువుకోవడం లేకపోవడం వల్ల, ఎందుకని లేదు అంటే 99 మార్కులు వచ్చి సబ్జెక్టు బాగా తెలిసినటువంటి వాడు, వివరణప్రాయముగా విద్యను అందించగలిగిన వాడు ఉపాధ్యాయ వృత్తిలో లేడు. ప్రశ్నోత్తర పద్ధతిలో చదువుకొని వచ్చిన వాడు ఏం చేస్తాడు? ప్రశ్నోత్తర పద్ధతిలోనే చెప్పగలుగుతాడు. వివరణాత్మకంగా పాఠ్యాంశాన్ని చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? నవ సమాజ నిర్మాతలుగా ఉపాధ్యాయులు ఉన్నారని మీటింగులు పెట్టి ఉపన్యాసాలు చెబితే నిర్మాతలు అవ్వరు, సమాజం నిర్మించబడదు. మూలం నుండి మార్పు రావాలి. ఇది వస్తే దీనికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఒక మంచి పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు 100 రకాలైనటువంటి వస్తాయి. ఒక మంచి వ్యక్తిని మనం కలవడానికి ముందు 10 మంది మోసగాళ్ళనే కలుస్తామట. వీళ్ళందరినీ తప్పించుకొని నువ్వు బతికుంటే అప్పుడు నీకు మంచివాడు దొరుకుతాడు. అట్లనే ఒక మంచి పనిని, ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆటంకాలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. అలాగే మనందరికంటే ఉత్తమోత్తముడైనటువంటి పరమాత్మను మనం చేరడానికి ముందు జీవులన్నిటికీ కూడా నేను, నాది, తాత, నానమ్మ, అమ్మమ్మ, అక్కయ్య, బావ, లేకపోతే మరొకటి వ్యవస్థ, ఆస్తులు, అంతస్తు లాంటివన్నీ కూడా అవరోధములే. వీటన్నిటి నుండి తప్పించుకోగలిగిన నాడే నీకు పరతంత్ర జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ శాశ్వతములు కావని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే పుస్తకంలో చదువుకుంటే తెలుస్తుంది కదా అండి అంటే, పుస్తకంలో చదువుకుంటే తెలిస్తే దాని రుచి తెలియదు. గిన్నెలో ఉన్న దాన్ని చూసి వాసన చూసాం అనుకోండి, అబ్బా భలే ఉంది అంటే తెలుస్తుందా? అది తింటే కదా దాని రుచి తెలిసేది. అట్లనే ప్రతి దానిని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన నాడు మనం సమసమాజ స్థాపనలో, సమున్నత సమాజ స్థాపనలో పాత్రధారులం అవుతాం. కనుక ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలి. పరమాత్మను చేరుకోవడానికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ తొలగించుకొని, స్వామి అహంకారం అనేటువంటిది నశించిపోయి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి చేరినటువంటి మహారాజుల వల్లే మేమేదో గొప్పనే భావాన్ని పక్కన పెట్టి, మేము స్త్రీలము, పురుషుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటి భావం ఏమిటి అనే భావాన్ని పక్కన పెట్టి పరమాత్మ దగ్గరికి వెళుతున్నామనే తత్వంతో నీ దగ్గరకు వచ్చామయ్యా స్వామి, నీవా సుందరనేత్రములను తెరిచి మమ్మల్ని కటాక్షించవా ఒక్కసారి అని పిలుస్తున్నారు. సుందరమైనటువంటి, విశాలమైనటువంటి, గొప్పదైనటువంటి పృథివిని పరిపాలించేటువంటి మహారాజులు, ఈ రాజ్యం నాది, ఇందులో ఉన్న ప్రజలు నా వాళ్ళు, వీటికి సంబంధించిన ప్రతిదీ నాది అని భావిస్తూ ఉన్నటువంటి మహారాజులు అహంకారాన్ని వదిలిపెట్టి నేను చక్రవర్తుల యొక్క దగ్గరకు చేరినట్లుగా సర్వేశ్వరుడు అయినటువంటి నీ దగ్గరకు మేమందరం వచ్చాం స్వామి అని ఆయనకు చెబుతున్నారు. యావతః కురుతే జంతుః సంబంధాన్ మనసః ప్రియాన్ తావంతోస్య నికన్యంతే హృదయే శోకనాశనః అని ధర్మం చెబుతున్నటువంటి గొప్ప విషయం ఇది. జీవుడు ఏం చేస్తాడు? తన మనస్సునకు ప్రియాలైనటువంటివి, తన మనస్సుకి బాగా ఇష్టమైనటువంటివి ఏ ఉన్నాయో ఆ ప్రియమైనటువంటి సంబంధాన్ని, ప్రియత్వాన్ని ఏ వస్తువుల మీద ఏర్పరచుకుంటున్నాడో, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, తను ఇష్టమనేటువంటి దానిని దేని యందు పెడుతున్నాడో దాని వలన అవన్నీ కూడా, నీకు ఏది ఇష్టంగా నువ్వు భావిస్తున్నావో అవన్నీ కూడా ఏం చేస్తాయట? ఆ జీవునికి సంబంధించిన హృదయ శోకమునకు కారణములవుతున్నాయి. హృదయం శోకించడానికి మేకులుగా అవే తయారవుతున్నాయి అని తెలుసుకోమంటుంది ధర్మం. యావతః కురుతే జంతుః సంబంధాన్ మనసః ప్రియతాం. నీ మనస్సుతో బాగా దేనిని ఇష్టంగా భావిస్తున్నావో అదే నీ శోకానికి కారణమవుతుంది. స్పష్టంగా చెప్పబడుతుంది. మనం అందరం ఎందుకు ఏడుస్తున్నామండి? తాత, నాన్న, అమ్మమ్మ, బాబాయి, లేకపోతే మరొకటి వీటి కోసమే కదా ఏడుస్తున్నాం ప్రతి వాళ్ళం. లేదా ఆస్తులు, లేకపోతే స్థలాలు, లేకపోతే ఇళ్ళు, వీటి కోసమే కదా ఏడుస్తాం. ఇష్టం మనకి, మన ఇల్లు అంటే ఇష్టం, మన ఇంట్లో వాళ్ళంటే ఇష్టం, మన చుట్టాలంటే ఇష్టం, ఏదో ఒక జాంగ్రీ అంటే ఇష్టం, స్వీట్లు అంటే ఇష్టం. అవి తినబట్టే కదా షుగర్ వచ్చి వాళ్ళు ఏడుస్తున్నాం. అట్లనే ప్రతిదీ నీకు బాగా ఇష్టమైనటువంటిది ఏదో అదే నీకు శోకకారకమవుతుంది.
కనుక ఇష్టం అనేటువంటి దాన్ని నువ్వు ఎవరి మీద పెంచుకోవాలి? పరమాత్మ యందు పెంచుకోగలగాలి. అదే శాశ్వతమైందని తెలుసుకోవాలి. అంటే ఇది శోకాన్ని ఇస్తే కదా ఇంకొకటి ఏదన్నా ఉందేమో అని తెలుసుకునేది. తీపి షుగర్ ఇస్తోంది కనుక షుగర్లెస్ తినాలి అనుకుంటున్నాం కదా. అట్లనే ఏది ప్రమాదహేతువో తెలిస్తే తప్ప దాన్ని వదిలిపెట్టాం మనం. అట్లా వదిలిపెట్టి మేమందరం కూడా నీ దగ్గరికి వచ్చి చేరామయ్యా స్వామి. ఇన్నాళ్ళు పట్టింది నీ దగ్గరికి రావడానికి, 22 రోజులు పట్టింది కదా. అంత శ్రమ చేసి నీ దగ్గరకు వచ్చామంటే అర్థం చేసుకోవయా నీ మీద ఎంతటి భావన ఉన్నదో అని వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆస్తి అనేటువంటిది, ఆర్థికపరమైనటువంటి స్వావలంబన అనేటువంటిది నీలో అహంకారాన్ని పెంపొందింపజేస్తుంది. అలాంటి అహంభావాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలిపెడుతున్నావో అప్పుడే నువ్వు పరమాత్మ సన్నిధికి చేరగలుగుతున్నావు. రాజ్యం నామ మహావ్యాధి అచికిత్సో వినాశన అని. కాబట్టి రాజ్యం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి వ్యాధి, మందు లేనటువంటి వ్యాధి. రాజ్యం అంటే ఇక్కడ కేవలం రాజ్యం అని కాదు, సంపదలని అర్థం. ఈ సంపద నువ్వు ఏది నీకు సంపదగా భావిస్తావో అది. కాబట్టి ఈ వ్యాధి నుండి నువ్వు బయటపడాలంటే పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొంది తీరాలి. కాబట్టి స్వామిని మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో ఆత్మలన్నీ కూడా పరమాత్మ యొక్క తత్వములు, ఆత్మలన్నీ కూడా పరమాత్మ యొక్క అధీనములనే భావనతోనే స్వామి ధ్యానం చేయాలి. స్వామిత్వము ప్రభుత్వము లేనటువంటి ఆత్మలే ఎప్పుడైనా సరే శాశ్వతములుగా నిలబడతాయి. కాబట్టి స్వామి మేమంటూ ఏమీ లేదు, నీవే మేమని భావనతో నీ దగ్గరకు వచ్చాము అని వీళ్ళందరూ చెప్పారు. నిన్ పళ్ళి కట్టిల్ కీళే శంగు మిరుప్పార్ పోల్వందు తలై పెయిదోం. నువ్వు పడుకున్నటువంటి మంచం కింద గుంపులు గుంపులుగా రాజులు చేరినట్లు వచ్చి చేరాము. సామంతరాజులందరూ ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూత చేరినట్టే, ఆయన రాజ్యం క్రింద చేరినట్లే మేం కూడా అహంకారాన్ని వదిలిపెట్టేసి స్వాతంత్ర భావాన్ని వదిలిపెట్టేసి నీ మంచం కింద చేరామయ్యా. మంచం కింద చేరామంటలో ఉద్దేశం ఏమిటంటే మేము మళ్ళీ వెళ్ళాలని అనుకోవట్లేదు, నీ దగ్గరే ఉండాలని అనుకుంటున్నాము. కనుక కృష్ణ పరమాత్మయే విభూతి అని తెలుసుకుని నీ దగ్గరకు వచ్చాము. పరమాత్మ యొక్క అంశయే ఆ విభూతి అయినప్పుడు, జీవలోకానికి మోక్షానికి మోక్షము పరమాత్మ యొక్క సన్నిధి అయినప్పుడు దానిని పొందినటువంటి మేము దాన్ని వదిలిపెట్టాలనుకోని రాలా. అందుకని నీ దగ్గర ఉన్నటువంటి నీవు నివసిస్తున్నటువంటి ఆ మంచము క్రిందనే గుంపులు గుంపులుగా చేరాము అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా కింగిణివాయ్ చెదతామరై పూపోలే శంగన్ సిరిచిరిదే ఎమ్మేల్ విడియావో. విడవడకుండా అప్పుడే తెరుచుకుంటున్నటువంటి కనులతో మమ్మల్ని చూడు అని పిలుస్తున్నారు. స్వామి యొక్క నేత్రాలలో సూర్యుడు చంద్రుడు ఉన్నారని వేదం చెబుతోంది. పరమాత్మ యొక్క మనస్సులలో చంద్రుడు పుట్టాడు, పరమాత్మ కంటిలో సూర్యుడు పుట్టాడు. ఇది వేదం యొక్క వాక్యం. కాబట్టి చంద్రుడి యొక్క జననం స్వామి మనస్సులో కలిగింది. స్వామి మనస్సులో కలిగినటువంటి ఆ చంద్రుని యొక్క జననం ద్వారా చంద్రమామనసో జాతః చక్షో సూర్యో అజాయతః అని. కాబట్టి చంద్రుడు పరమాత్మ యొక్క మనస్సులో పుట్టాడు, సూర్యుడు పరమాత్మ యొక్క చక్షువులలో పుట్టాడు. అలా మనస్సులో పుట్టినటువంటి ఆ పరమాత్మ కనుల ద్వారా తన యొక్క వెన్నెలను ప్రసాదించినట్లే నీవు కూడా నీ మనస్సులో ఉన్నటువంటి ఆ చల్లదనాన్ని కంటి ద్వారా మా మీద ప్రసరింపచేయవా స్వామి. అలాగే నీ కంట్లలో సూర్యుడు పుట్టాడు. సూర్యుని వేడిమి ఏం చేస్తుంది? ఆ వేడిమి వలన మాకున్నటువంటి అవరోధములు, పాపములు, శత్రువులు ఇవన్నీ కూడా నశింపు పొందాలి. అలా పొందించేందుకు గాను ఒక కంటిలో ఉన్న సూర్యుడిని ఉపయోగించు. మమ్మల్ని రక్షించేందుకు గాను నీ మనస్సులో ఉన్నటువంటి చంద్రమాసం యొక్క శక్తిని, చల్లదనాన్ని మాకు అందించు. అలా సూర్యచంద్రుల యొక్క తత్వాన్ని రెండిటిని మాయందు ఉంచేందుకు గాను ఒక్కసారిగా నువ్వు కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు. ఒక్కసారైనా చూడు. ఒకసారిగా అనట్లేదండి, ఒక్కసారిగా ఎందుకు చూడొద్దు అంటున్నారంటే, ఒక్కసారి అలా సూర్య భగవానుడు కళ్ళు తెరిచినట్టు కళ్ళు మొత్తం ఒకేసారి తెరిస్తే ఆ కాంతిని తట్టుకుని నిలబడడం చాలా కష్టం. కనుక అలా ఒక్కసారి తెరవద్దయా, కొంచెం కొంచెం కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు స్వామి
అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా పరమాత్మ అలా ఎందుకు కళ్ళు కొంచెం కొంచెమే తెరుస్తున్నాడంటే దానికి ఒక ప్రవృత్తిని చెప్తున్నారు వీళ్ళందరూ పాపపు పనులు చేస్తున్నారు, వీళ్ళ కర్మానుభవం ద్వారా కదా నేను కటాక్షించాలి వీళ్ళని, ఒకసారి చూసేస్తే వీళ్ళ పాపాలన్నీ నశింపు పొందుతాయి కదా అని పరమాత్మట కళ్ళు తెరుద్దాం అనుకుని సగం తెరిచి అలా మూస్తున్నాడట. పక్కనున్నటువంటి లక్ష్మీదేవి అయ్యయ్యో వాళ్ళందరూ మన బిడ్డలండి, తప్పు చేస్తే మాత్రం మనం క్షమించవద్దా అని అనగానే కొంచెం కళ్ళు తెరుస్తాడట. అట్లా ఆయనకు కలుగుతున్నటువంటి అనుమానమును వల్ల కళ్ళు మూస్తున్నాడు. అనుమానము లక్ష్మీదేవి చెబుతున్నటువంటి మాటల వల్ల తొలగిపోయి కళ్ళు తెరుస్తున్నాడు. ఇట్లా సూర్యకిరణములను తాకినటువంటి పద్మం ఎలాగైతే కొంచెం 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 వికసిస్తుందో అమ్మవారి దయా కరుణ రసస్ఫోరకమైనటువంటి పరమాత్మ నేత్రములు మాయందు అలా కటాక్షించే వికాసాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. అట్లా స్వామి మమ్మల్ని కటాక్షించవా కన్నులు తెరిచి అని ప్రార్థించారు. ఇంగళు మాదిత్యను మెళుందారో పోల్ అంగనిరన్నుంగుండు ఎంగల్ మేలునో కుదియేల్ ఎంగల్ మేల్ చాపమిళందు. అలా సూర్యుని వెలుగును చీకటిని పోగొట్టి వెచ్చదనాన్ని ఇచ్చినట్లే చంద్రుని వెలుగు మనస్సునకు ఆహ్లాదాన్ని ఏ విధంగా అయితే కలిగిస్తుందో అలాగే చంద్ర సూర్యులు పరమాత్మ యొక్క నేత్రములు గనక అవి మన మీద ప్రసరిస్తే అజ్ఞాన అంధకారం అనేటువంటిది తొలగిపోతుంది. ప్రతికూల శక్తులన్నీ కూడా సూర్య భగవానుడి కాంతి యొక్క తత్వము చేత నశింపు పొందుతాయి. మనలో ఉన్నటువంటి పరమాత్మ యందలి ప్రేమ వాత్సల్యము అది స్వామితో సత్సంబంధాన్ని నెలకొల్పుతుందనే ఒక విశ్వాసంతో మేము వచ్చామయ్యా స్వామి, కనుక నీవు మమ్మల్ని అలా చూడు, నీ కరుణ రసదృష్టి మా మీద పడేలాగా చేయవయ్యా, నీ వాత్సల్యాన్ని ప్రసారింపచేయవయ్యా అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. దక్షుడు అనేక రకాలైనటువంటి తత్వాన్ని పొంది పరమాత్మను తెలుసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలా నీవు ఒక్కొక్కళ్ళ శాపాన్ని ఒక్కొక్క రకంగా పోగొట్టావు. దక్షుడి శాపాన్ని చెరువులో మునగటం వల్ల పోగొట్టినట్లుగానే గౌతముడు అహల్యకిచ్చినటువంటి శాపాన్ని నువ్వేం చేశావు? శ్రీరామావతారంలో నీ పాదధూళి ద్వారా తొలగించావు కదా. అట్లానే దూర్వాసుడు ఇంద్రుడికి లక్ష్మి తొలగిపోయేటట్లుగా శాపం ఇచ్చాడు. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ పోయేలాగా దూర్వాస మహర్షి శాపం పెట్టాడు. అలా పెట్టినటువంటి ఆ శాపాన్ని నువ్వేం చేశావు? శ్రీమన్నారాయణుడి రూపంలో వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇంద్రుడికి ప్రసాదింపజేసి శాపాన్ని పోగొట్టావు కదా. అట్లాగే బ్రహ్మగారు రుద్రుడికి ఇచ్చినటువంటి శాపం పరమాత్మ తన వక్షస్థలంలో ఉన్నటువంటి చెమటబొట్టు చేత పోగొట్టాడు కదా. అట్లాగే బ్రహ్మశిరస్సును రుద్రుడు ఛేదిస్తే అది శివుడి చేతికి అతుక్కోని ఉండడం చేత ఆ కపాలాన్ని నీ విష్ణు రూపంలో నువ్వు వక్షస్థలంలో ఉన్నటువంటి స్వేద బిందువుని తాకడం వల్ల ఊడిపడిపోయింది కదా. అట్లాగా ప్రతి వాళ్ళకి నీవేం చేశావు? పాపాన్ని నశింపచేసి వాళ్లకు మోక్షాన్ని కలిగించావు. అట్లనే మాకు కూడా నీవు చక్కనైనటువంటి చల్లనైనటువంటి నీ నేత్రద్వయముల నుండి వచ్చే కాంతులను ప్రసరింపచేసి మా పాపములను హరింపచేయి. నీవు మాతో కలిసి ఆటలాడి చెమట పట్టినప్పుడు మేమందరం కూడా సేవించాలని అనుకుంటున్నామయ్యా. అంత అలసిపోయేలా నీవు మాతో ఆటలాడాలని కోరుకుంటున్నాం. నిన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి అమ్మవారి యొక్క కటాక్షం, నిన్ను వదలకుండా ఉంటున్నటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మాపై ఉండాలని మేము కోరుకుంటున్నామయ్యా. నీ పాదధూళి మా శిరస్సులను తోకాలయ్యా. అంతేకాదు నీవు మాతో కలిసి సరస్సులలో విహరింపేటువంటి స్థితి కలగాలి. మనం అందరం సరస్సులలో విహరించాలి. వేద అనూచారమైనటువంటి యొక్క సరస్సులలో మనమందరం స్నానమాడాలి. కనుక స్వామి మీతో కలిసి మేమందరము భగవత్ తత్వం అనేటువంటి నీటిలో స్నానమాడేటువంటి యొక్క అవకాశాన్ని మాకు ప్రసాదింపజేయవయా అని శరణాగతిని పొందుతూ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయ విధేయతలతో శాంతము అహంకారాన్ని వదిలిపెట్టి పరతంత్రుడైనటువంటి పరమాత్మను మాత్రమే గుర్తెరిగినసి ప్రవర్తిల్లడం అనేటువంటిది భాగవతులందరికీ ఉండవలసినటువంటి లక్షణము. కనుక అందరము కూడా అలాంటి పనులు చేస్తూ భగవంతునికి మనల్ని అర్పించి కృతకృత్యులము కావటానికి మార్గాన్ని సుగమం చేసుకోవలసింది అని ఈ 22వ పాసురం మనందరికీ కూడా తెలియజెప్తున్నటువంటి విశేషం.
ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ రేపు మిగిలినటువంటి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.